పెట్టుబడుల పేరుతో విజయవాడలో మరో భారీ మోసం బయటకు వచ్చింది. అధిక వడ్డీ చెల్లిస్తామని చెప్పి తమను మోహిత్ ట్రేడింగ్ కంపెనీ ముంచేసినట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. ₹1,00,000 పెట్టుబడికి 6,000 వడ్డీ చెల్లిస్తామని ఆశపెట్టిన కంపెనీ బాధితుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసింది. ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేసిన వారిలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కంపెనీ ప్రారంభోత్సవానికి ప్రముఖ రాజకీయ నాయకులను కూడా ఆహ్వానించినట్లు బాధితులు చెబుతూ ఉన్నారు. మొత్తం 1,200 మంది నుంచి ₹300 కోట్ల వసూలు చేశారు. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వేగంగా స్పందించి సంస్థ ఎండీ వెంకట ఆదిత్యను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, బలరాం, విజయవాడలో ఒక భారీ మోసం అనేది ఈ రోజు వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే మొత్తం 300 కోట్లకు పైగా ఈ మోసంలో ఎవరైతే ఖాతాదారులు ఉంటారో వాళ్ళంతా కూడా మోసపోయినట్టుగా మనకి సమాచారం ఉంటుంది. అధిక వడ్డీ చెల్లిస్తామని బాధితులకు నమ్మ పలికినటువంటి ఒక కంపెనీ మోహిత్ ట్రేడింగ్ అనే కంపెనీ వీళ్ళందరినీ కూడా మోసం చేసినట్టుగా సమాచారం ఉంటుంది. ₹1,00,000 కనుక పెట్టుబడి పెట్టినట్టయితే ప్రతి నెల కూడా 6,000 వడ్డీ చెల్లిస్తామని బాధితుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. దాదాపు 300 కోట్ల వరకు వసూలు చేసినట్టుగా మనకి తెలుస్తుంది. ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళ ఐఏఎస్లు అలాగే ఐపీఎస్లు కూడా ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది. అయితే ఇటీవల కంపెనీ ప్రారంభోత్సవానికి సంబంధించి కూడా రాజకీయ నాయకులను పిలిపించి పెద్ద ఎత్తున ప్రారంభ కార్యక్రమం కూడా నిర్వహించినట్టుగా తెలుస్తుంది. మొత్తం 1,200 మంది పైగా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తం 3 కోట్లు ఇప్పటి వరకు వసూలు చేసినట్టుగా చెప్తున్నారు. మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్ లో ఉంటున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ భారీ మోసం అనేది వెలుగులోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించి ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇప్పటికే కంపెనీ ఎండీని కూడా అదుపులోకి పోలీసులు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీని వెనక ఎవరైనా పెద్ద వ్యక్తులు ఉన్నారా, లేదంటే ఈ కంపెనీ ఎవరు స్థాపించారని దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. అయితే ఇది పెద్ద భారీ మోసం కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి విచారణ అంతా కూడా చేసి మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకోబోతున్నారు. అయితే ఇప్పటికే హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఈ కంపెనీ చేసినటువంటి మోసాన్ని ఫిర్యాదు చేశారు కాబట్టి ఈ కంపెనీలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే కొంతమంది పెద్దవాళ్ళు, ముఖ్యంగా ఉద్యోగాలు చేసుకునే సామాన్యుల నుంచి పెద్దవాళ్ళు కూడా ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా కొంతమంది ఉన్నారనేది పోలీసులు అందుతున్నటువంటి సమాచారంగా తెలుస్తుంది. మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అనేది చాలా సీరియస్ గా చేసిన తర్వాత మరిన్ని విషయాలు కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా.